మహిళా సోదరీమణులకు ఉద్యోగులందరికీ కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన తూర్పుగోదావరి జిల్లా పక్షాన ముందుగా నమస్కారాలు, ఉద్యమాభినందనలు. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. ఒకటికి మహిళా ఉద్యోగులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి, సమీకరించాలి, సమిష్టిగా ముందు కలిసేటట్టు చేయాలని చెప్పి మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేయడం, వాళ్ళని సత్కరించడం, ఆటపాటలతో అలరింపజేయడం, ఈ పౌర సమాజానికి అలసిసొలసినటువంటి మహిళలకి ఉపశమనం కలిగిస్తూ ఒక గౌరవాన్ని తీసుకురావడం కోసం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దానికి మద్దతుగా, దానికి కొనసాగింపుగా వాళ్ళ రాష్ట్ర సంఘం నుంచి మ్యాండేట్ లేకపోయినా సరే, ఆర్గనైజేషన్ పరంగా ఇప్పుడే బలపడుతున్నా సరే, వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని మిమ్మల్ని అందరినీ సమీకరించడంతో పాటుగా మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది మహిళలు వాళ్ళని పరిచయం ఉన్నటువంటి వాళ్ళని, ఆ రకమైన ఒక పాజిటివ్ కన్సెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఏదో వాళ్ళ స్థామత కొద్దీ వాళ్ళకి అవకాశం ఉన్న కొద్ది గుర్తించి వాళ్ళని సన్మానించాలని చెప్పి కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అదైతే 200% అభినందించదగ్గ విషయం. ఎందుకంటే దీనికి వెలకట్టగలం కానీ అభిమానానికి వెలకట్టే సంస్కృతి ఇక్కడ లేదు. అంచేది ఎంత అభిమానం, 10 మందిలో ఒక వ్యక్తిని గౌరవించి, వారి సేవలను గౌరవించి, గుర్తించి 10 మందిలో సాల్వ్ వేసి సన్మానించడం అంటే అది వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమై ఉండాలి. అదే సందర్భంలో వాళ్ళు ఆయా కార్యాలయాల్లో వాళ్ళ యొక్క పనితీరు కూడా కొలబద్దత అయి ఉండాలి. కాబట్టి ఆ రకంగా గుర్తించారు. అయితే మిగతా వాళ్ళు పని చేయట్లేదనేది కాదు, ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కరు గుర్తించడం జరుగుతుంది. ఒకేసారి అవార్డులు ఒకరికి ఇద్దరు వస్తే తప్ప 10 మందికి రావడం, ఒక ఆఫీస్లో 100 మంది 50 మంది పనిచేస్తుంటే కలెక్టర్ అవార్డులు ఒకరితో 4 ఇద్దరికి వస్తుంది. ఇది కూడా అంతే తప్ప మిగతా వాళ్ళు తక్కువనే భావన అయితే లేదు, రాకూడదు కూడా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి అడ్డుగోడలు నిబంధనలు అయితే ఏమీ లేవు. ఆల్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్, ఆల్ ఆర్ ఈక్వల్. అందరం ఒకటే, అందరం కలిసి ఆడుకుందాం, అందరం కలిసి ఆనందంగా ఆ రోజు గడుపుదాం, మన సమస్యల మీద కూడా చర్చించుకుందాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ సమిష్టిగానే మనకు వచ్చిన ఇబ్బందులు అధిగమించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ 7వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు మీరందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి రావాలని చెప్పి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన మీ అందరూ కూడా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. యొక్క మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఏ సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా సరే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫునే అవుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉండొచ్చు, చైల్డ్ కేర్ లీవ్ అవ్వచ్చు, సీఎల్స్ అవ్వచ్చు, అనేక విషయాల్లో మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం అనేది, మహిళలకి కాంట్రాక్ట్ ఉద్యోగులకి మాత్రం విద్యాసాగర్ గారు క్లియర్గా చెప్తున్నారు. అది మేమైతే మాత్రం ప్రత్యక్షంగా చూసిన విషయాల్లో మాత్రం మహిళలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంట్రాక్ట్ మీరు ఇక్కడ క్లాస్ 4 ఎంప్లాయీ ఏదనేది కాదు. మాకు తెలిసిన ప్రకారం నాగేట్లో మన మేసర్ మాధవరావు గారు సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నాం. క్లాస్ 4 ఎంప్లాయీస్లో కూడా ఆఫీస్లో లేడీస్కి చిన్న విషయాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి మా మనసులోకి వచ్చింది. మీరందరూ కూడా ఎవరు కూడా అఫీషియల్గా మీరందరూ ఇవ్వకపోయినా, మన ఆఫీసులో ఎవరి ఆఫీసులో మదర్ ఆఫీసులో చెప్పకపోయినా, మన సంఘం ఉన్నది, లోకల్ సంఘం ఉంది, అతనికి ఉంది, జిల్లా సంఘం కూడా మీ అందరికీ కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ యూనియన్ చేసుకోవడానికి మనకి జిల్లా అధ్యక్షుల వారు అనుమతి అందరూ కలిసికట్టుగా తీసుకున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానిపై శ్రీనివాస్ గారు చెప్పారు. మా కార్పొరేషన్ కూడా చాలా మంది మహిళలు ఉన్నారు, నాకు తెలిసిన వారు ఇక్కడ చాలా మంది నాకు కనబడుతున్నారు. కాబట్టి అందరికీ కూడా మా నగర యూనిట్ తరఫున అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇదే ధోరణితో ఇదే తెలుగుతో ఈ నెల 8వ తారీఖు జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో నగరపాలక సంస్థ 8వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి మళ్ళీ 7వ తారీఖు జరగబోయేది, అంటే 7వ తారీఖు ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేయాలని చెప్పేసి జిల్లా నాయకత్వం తీర్మానం చేయడంతో అందరూ కూడా భారీ సంఖ్యలో నగరపాలక సంస్థ వివిధ సంఘాల నుండి వివిధ అసోసియేషన్ వచ్చిన అందరూ కూడా 7వ తారీఖు జరగబోయే ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రత్యేకంగా మీరు అందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి అందరూ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా మొహమాట పడద్దు.
మీరు ఎవరు వెళ్ళిపోద్ది మరి కట్టు వేసి సత్కరిస్తున్నారు. కూడా ఇలాగే ఈ వేడుకలు కొనసాగుతాయి. ఇదే ఉత్సాహంతో అన్ని వేడుకల్లో కూడా మీరు పాల్గొనాలి. ఇలా పట్టుకోండి మీరే వేయాలి ఆడపిల్ల వేయాలి. మనందరం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సాధారణంగా వ్యవస్థలో రమణ గారు చేసేటట్టు పని, వెంకటేశ్వరరావు చేసే పని ఏంటంటే నా మనుషులు అమ్మాయి పేరు అమ్మాయి మనగా ఏం పేరు ఆవిడ పేరు తప్పుకోండి 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 అమ్మాయి ఇది ఇవ్వండి. రండి థ్యాంక్ యూ. అలా చెప్పకూడదు. ఉద్యోగాల ఐక్యత ఉద్యోగాల ఐక్యత ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిందాబాద్ జిందాబాద్ ఏపీ అసోసియేషన్ నాలుగో తరగతి ఉద్యోగుల ఐక్యత నాలుగో తరగతి ఉద్యోగుల ఐక్యత నాలుగో తరగతి ఉద్యోగుల ఐక్యత ఏపీ ఎన్జిఓ సంఘం నాయకత్వం ఏపీ ఎన్జిఓ సంఘం నాయకత్వం నాయకత్వం. ఆల్ ఆంధ్రప్రదేశ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం తరఫున ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మహిళలను గౌరవించే కార్యక్రమం ఒకటి తీసుకోవడం జరిగింది. మహిళల కార్యక్రమంలో ఈరోజు మహిళల సన్మానం చేయడం జరిగింది. మా నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు అంచెలంచెల ఒక్కొక్కటి పరిష్కరించుకోవడంలో మేము చాలా విద్యా పదంలో పయనిస్తున్నాం. అదే కాకుండా మా సంఘ సభ్యులందరూ కూడా మా ప్రెసిడెంట్ సెక్రటరీ మా కార్యవర్గ సభ్యులు ఇదంతా కూడా ఈ యొక్క ఒక్క ఆఫీసే కాదు, రాజమండ్రి ఆల్ ఎంప్లాయీస్ అంటే వివిధ ఆఫీసుల్లో సంబంధించిన ఉద్యోగులందరూ ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వాళ్ళే నాలుగో తరగతి అయినప్పటికీ మా యొక్క ఈ కార్యక్రమానికి మహిళలు తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో సక్సెస్ చేసుకోవడం అనేది ఒక అరుదైన విషయం. మహిళలకు ఎన్ని గవర్నమెంట్ ఎన్నో ఉపాధి ఎన్నో అవకాశాలు కల్పించి మహిళలు రానున్న కాలంలో వాళ్ళు శక్తిగా మీ మహిళా సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా సంఘం తరఫున ఏ సమస్య వచ్చినా సరే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడంలో మేము చాలా విజయవంతం చెందుతున్నాం. అలాగే మా ఈ విషయంపై క్లుప్తంగా మన సెక్రటరీ గారు రావణ గారు మాట్లాడుతూ, అలాగే సెక్రటరీ గారికి మన ఏపీ ఎన్జిఓ సంఘం తరఫున జేఏసీలో కార్యవర్గ మెంబర్ కింద రాష్ట్ర కార్యవర్గ మెంబర్ జిల్లా తరఫున ఇవ్వడం జరిగింది రీసెంట్గా. మేము అంచనా ప్రతి కార్యక్రమంలో చేయడం వల్ల మా ఉద్యోగులందరూ మా తోటి ఉద్యోగులు సహోద్యోగులు ఏ ఆఫీస్కి వెళ్ళి మాకు మంచి ఆదరణ ఇస్తూ వాళ్ళందరూ కూడా మేము మీ వెనకాల ఉన్నామన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం చేయడం జరిగింది. అలాగే మా మహిళా ఉద్యోగులు మహిళలు ఈరోజు చక్కగా ఇంతమంది వచ్చారంటే మేము చాలా ఆనందదాయకమైన విషయం. మా సోదరులు తలపెట్టారు, వాళ్ళకి నేను చెయ్యూత ఇవ్వాలి, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి, మహిళా స్ఫూర్తి అన్నది ఏంటన్నది ఈరోజు ఇక్కడ నిరూపించడం జరిగింది. ఇప్పుడు మా సంఘ సెక్రటరీ గారు జిల్లాలో ఉన్న క్లాస్ 4 ఎంప్లాయీస్ సంబంధించి ఏదైతే ఉందో ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఖాళీ పోస్టులు నింపాలని, ఆ ఖాళీ పోస్టుల్లో నింపకపోవడం వల్ల పనిభారం పెరిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని అన్ని డిపార్ట్మెంట్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో క్లాస్ 4 ఉద్యోగుల్ని నింపాలి. అలా నింపేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవసరమైతే ఉద్యమం చేస్తాం. ముందు ఆఫీసర్లకు లెటర్ ఇస్తాం, ఈ పోస్టులు ఖాళీ ఎన్ని, ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి,
ఇంకా ఎన్ని నింపాలి, ఎప్పుడు నింపుతారని అడుగుతాం. ఈ అన్ని విషయాల్ని అలా ప్రతి ఆఫీస్ నుంచి కూడా తీసుకుని మొత్తం లిస్ట్ అట్టుకుని హైదరాబాద్ విజయవాడ వెళ్ళి ఆ రాష్ట్రాంగానికి ఇచ్చి రాష్ట్రం ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నా. కొన్ని డిపార్ట్మెంట్లో వర్క్ జరుగుతుంది, పని చేస్తున్నారో పేరు క్లాస్ 4 ఉద్యోగం, చేయించే పనేమో గుమస్తా ఉద్యోగం. అలాంటి గుమస్తా ఉద్యోగాలు అన్నీ చేస్తూ ఉన్నారు. అది మున్సిపల్ ప్లేస్లో జరుగుతూ ఉంది. అలాగే చూసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఆర్ట్స్ కాలేజీలో ఏం జరుగుతుందంటే సర్వీసులు డిగ్రీకరణ లేదు, ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారో జీతాలు వస్తాయి కానీ ప్రమోషన్ రావట్లేదు. జీతాలు వస్తున్నాయి, మేము ఉద్యోగం ఏం చేస్తామో తెలియకుండా పరిస్థితి ఉంది. దానికి కూడా ఆర్ట్స్ కాలేజీ ఎవరైతే కరెస్పాండెంట్ ఉంటారో వారితో మాట్లాడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం. అలాగే శానిటీ ఉద్యోగులు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో శానిటీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళందరినీ కమెంట్ పథకంగా వాళ్ళ జీతం తీసుకుని ప్రమోషన్లు ఇచ్చే ఛానల్లో పేరుకేమో నువ్వు శానిటీ ఇన్స్పెక్టర్ అంటున్నారు, ఇచ్చి జీతమేమో 4వ తరగతి జీతం ఇస్తా ఉన్నారు. అలాంటి దాంట్లో కలెక్టరేట్లో కానివ్వండి, మా ఆర్టీఓ ఆఫీసు అన్ని మండలాల్లో కూడా క్లాస్ 4 ఉద్యోగులు లేరు. ఎందుకు లేరు అని అడిగితే దానికి సమాధానం ఏంటంటే ఈరోజు మా తరపున మేము 2 వేయాలి 3 వేయాలి, కలెక్టర్ గారు వేస్తారు, కాకినాడలో వేస్తారు, లేదా కలెక్టర్ ఆఫీసులో వేస్తారని చెప్పేస్తున్నారు. అలాంటి చెప్పే క్రమంలో కొవ్వూరులో వేశారు. కొవ్వూరులో ఏ ఆఫీసులో కూడా ఖాళీ లేకుండా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయో ప్రతి ఉద్యోగుల్లో కూడా 1-2 ఉంటా ఉన్నారు. అలాంటి ఉద్యోగులందరినీ ఫిలప్ చేయాలి, ఏదైతే ప్రమోషన్ ఇవ్వాలి. అలాంటి క్రమంలో మా ఉద్యోగుల ఇబ్బందుల్ని తొలగించకపోతే మేము ఉద్యమానికి సిద్ధపడతాం. అదే భావంలో రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ గారు కానివ్వండి, చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఈ ప్రయత్నంలో బాగా జరుగుతూ ఉంది. ఆయన తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని, రాష్ట్ర సంఘం ఏ పిలిపించినా జిల్లా సంఘంతో సపోర్ట్గా మేమందరం నిలబడతామని, మహిళా విభాగం ఏర్పాటు చేస్తామని మేమందరం ముక్కాగంటలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.